ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఒక్కడిని కూడా వదలద్దన్నా. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి మన వాళ్ళ మీద పడుతుంటే అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అరే సమాజ ఎందుకోబే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచిరండి బయటికి. టైం వచ్చినప్పుడు చూసుకుందాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఒక్క సీటు కూడా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా రాజకీయాలు చేశాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మాకు 11 సీట్లు వచ్చినాయి, మాకేం భయం? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని ఇన్ని సంవత్సరాలు పట్టింది పావలవాడుకి ఒక సీట్ రావడానికి. ఇన్ని సంవత్సరాలు పట్టింది పావలవాడుకి ఒక సీట్ రావడానికి. కర్ణా వీళ్ళంతా మారరా. ఇన్ని సంకలు నాకితే ఈ రోజు ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచాడు ఆయన. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఇతను ఎమ్మెల్యేగా రావడానికి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని సంకలు నాకితేనే గానీ అతను ఎమ్మెల్యే అవలా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. పవన్ కళ్యాణ్ గారి పిల్ల పావలాలుగా పావల బిళ్ళగాళ్ళని అందరినీ తీసుకెళ్లి జైల్లో వేసామా? మీరు రోజాని కూడా ఎయిర్పోర్ట్ లో కొట్టారు. పసుపు టవల్స్ వేసుకుని విపరీతంగా కుమ్ముడే చేసిన వీడియోలు మీ అందరికి జ్ఞాపకం ఉండుంటాయి. అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. వైఎస్ఆర్సీపీ రానివ్వండి, మీ అందరికి ఓచకోత ఉంటది అని చెప్పా. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలద్దన్నా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను వైఎస్ఆర్సీపీని నాశనం చేసావు కదక్క. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎంత కష్టపడ్డా వైఎస్ఆర్సీపీ కోసం. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. విజయమ్మా నమస్తే అమ్మా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆంధ్రాలో కష్టం వస్తే మీకోసం నిలబడేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకోసారి ఆంధ్రాలో కష్టం వస్తే మీకోసం నిలబడేది వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఎందుకంటే మీరు ప్రేమించకపోయినా మేము పిచ్చోళ్ళం కదా, మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే.